So మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామమ్మా? So we can represent any Boolean function or expression in either in SOP or in POS forms. So SOP అంటే ఏంటి, POS అంటే ఏంటి, అలానే ఆ SOP ని మనం స్టాండర్డ్ SOP లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ ని స్టాండర్డ్ SOP లో ఎలా రాస్తాము, అలానే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ ని స్టాండర్డ్ POS లో ఎలా రాస్తాము. సో స్టాండర్డ్ ఫార్మ్స్ ఆల్సో కాల్డ్ canonical forms. స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమంటాము, canonical forms అంటాము. In standard SOP, each and every product term that is called a min term. So what is min term? Min term is nothing but a product term. It contains all the variables of the function. అంటే ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ కనుక ఆ ప్రొడక్ట్ టర్మ్ లో ఉంటే దాన్ని మనము మిన్ టర్మ్ అంటాము. సో ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ మ్యాక్స్ టర్మ్? మ్యాక్స్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టర్మ్. Sum term is nothing but it contains all it also contains all the variables of the function. Okay, so what is the difference in SOP or in standard SOP? We can represent 0 as the complement of a variable and 1 as the uncomplement of a variable. So POS lo vachesariki that is opposite. 0 is the uncomplement of a variable, 1 is the complement of a variable. ఓకే, సో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసాము. సో అలానే మనము కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ ఆల్సో వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్. సో కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ అంటే ఎస్ఓపి ఇస్తే పిఓఎస్ గా ఎలా రాయాలి, అలానే పిఓఎస్ ఇస్తే ఎస్ఓపి గా ఎలా రాయాలి అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ తో మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో అప్ టు నౌ ఇన్ సెకండ్ యూనిట్ ఏమేం కంప్లీట్ అయినాయి మనకి? బూలియన్ థీరమ్స్ కంప్లీట్ అయినాయి. అండ్ బూలియన్ థీరమ్స్ లో మనకి డిఫరెంట్ థీరమ్స్ ఉన్నాయి. ఏంటి? అండ్ లా, ఆర్ లా, నాట్ లా. ఇవి కాకుండా డిమోర్గాన్స్ థీరం ఉంది, అలానే డిస్ట్రిబ్యూటివ్ లా ఉంది, సో కన్సెన్సస్ థీరం ఉన్నాయి. సో అలానే మనము ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ డిమోర్గాన్స్ థీరం. ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ డిమోర్గాన్స్ థీరం. అండ్ డ్యూయాలిటీ గురించి డిస్కస్ చేసాము. అండ్ బై యూజింగ్ దీస్ బూలియన్ థీరమ్స్ వీ కెన్ మినిమైజ్ ద గివెన్ లాజిక్ ఫంక్షన్. We can minimize the logic function using Boolean theorems. Okay, so alane Boolean expression ni manamu SOP POS lo represent cheyochu. So standard SOP and standard POS forms gurinchi kuda manam last lo discuss chesam, last class lo. ఓకే, సో అలానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, అండ్ ఇచ్చిన లాజిక్ డయాగ్రామ్ ని నాండ్ లాజిక్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, నార్ లాజిక్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ క్లాస్ లో మనము ఇప్పటి వరకు ఏంటి, బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మినిమైజ్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం కే మ్యాప్ యూజ్ చేసి సో బూలియన్ ఫంక్షన్ ని ఎలా మినిమైజ్ చేయొచ్చు బై యూజింగ్ కే మ్యాప్. Okay, so K-map is also called Karnaugh map method antam. Karnaugh map method. This is nothing but a pictorial representation for the minimization of Boolean function. Okay, so manaki ikkada 2 variables nunchi start avutundi and we can apply this K-map up to 6 variables. So 6 variables also difficult to minimize the Boolean expression in using K-map. ఓకే, సో 2 వేరియబుల్ నుంచి 6 వేరియబుల్ వరకు తీసుకొని మనం కే మ్యాప్ యూజ్ చేసి ఎలా మినిమైజ్ చేస్తాము అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ కే మ్యాప్? సో కే మ్యాప్ ఈస్ నథింగ్ బట్ కార్నాఫ్ మ్యాప్ మెథడ్. ఓకే, సో మనము ఇంతకు ముందు ఏంటి, మనకు ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో దాంట్లో ఉన్న టర్మ్స్ ని, వేరియబుల్స్ ని మనం కామన్ తీసి ఏం చేసాము, బూలియన్ థీరమ్స్ అప్లై చేసి మినిమైజ్ చేసాము. ఓకే, సో ఇక్కడ కే మ్యాప్ వచ్చేసి మనము కే మ్యాప్ ఎలా డ్రా చేస్తాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ స్క్వేర్ బాక్సెస్, గ్రూప్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్. సో ఇక్కడ కే మ్యాప్ అనేది అప్ టు 6 వేరియబుల్ వరకు వ్యాలిడ్ అని చెప్పాం కదా. సో మనం 2 వేరియబుల్, 3 వేరియబుల్ కే మ్యాప్ ఎలా ఉంటుంది, 4 వేరియబుల్ కే మ్యాప్ ఎలా ఉంటుంది, అలానే 5 వేరియబుల్ కే మ్యాప్ ఎలా ఉంటుంది, 6 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో 2 వేరియబుల్, 3 వేరియబుల్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గురించి చూద్దాము. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తే వాటిని 2 వేరియబుల్, 3 వేరియబుల్ కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము, ఎలా మినిమైజ్ చేస్తాము అనేది చూద్దాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం మనము, 2 వేరియబుల్స్ అంటున్నాం.
How many variables we have? 2 variables. 2 variables is nothing but how many possible combinations we have? 2 power 2 possible combinations. How many possible combinations? 2 power 2 possible combinations. 2 power 2 possible combinations is nothing but 4. Avuna? Any possible combinations vachinayi for 2 variables? 4 possible combinations. These four possible combinations we can represent in K-map as squares. Square boxes ga manam place chestam. ఈ 4 possible combinations ని ఎలా ప్లేస్ చేస్తాం మనము? స్క్వేర్ బాక్సెస్ గా ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి 2 వేరియబుల్స్ ఏమని అస్యూమ్ చేసుకుంటాము? either A or B, X, Y ఎలా అయినా తీసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ వేరియబుల్స్ AB అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే ఒక 2 వేరియబుల్ ఫంక్షన్ ఇస్తే దానికి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆ ఫంక్షన్ ని K-మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము, అలానే రూల్స్ అప్లై చేసి ఎలా మినిమైజ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ 2 వేరియబుల్ K-మ్యాప్ అంటే ఇచ్చిన ఫంక్షన్ లో హౌ మెనీ వేరియబుల్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి? 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే we have to draw 4 square boxes. We have to draw 4 square boxes. See here, how many variables we have? 2 variables. 2 వేరియబుల్స్ ని ఇక్కడ రో అండ్ కాలమ్ గా స్ప్లిట్ చేస్తున్నాము. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ ఒక వేరియబుల్, ఇంకొక సైడ్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాము. అండ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏబి ఆర్డర్ లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు స్ప్లిట్ లైక్ దిస్, హియర్ ఏ అండ్ హియర్ బి. ఓకే, సో ఇలా స్ప్లిట్ చేస్తాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఫర్ సింగిల్ వేరియబుల్ how many possible combinations we have? It may be either 0 or 1. Is there any possibility? ఇంకా ఏమన్నా పాసిబిలిటీ ఉందా? లేదు. ఏ అనే వేరియబుల్ కనుక తీసుకుంటే అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, రైట్? సో ఇక్కడ 0 అండ్ ఇక్కడ 1 రాయండి. అలానే బి అనే వేరియబుల్ తీసుకున్నాము, ఇట్ ఈస్ ఆల్సో ఐదర్ 0 ఆర్ 1. ఇది కూడా ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. See here, how many square boxes we have? 4 square boxes. How many square boxes we have? 4 square boxes. అంటే 2 వేరియబుల్ ని ఎలా 2 వేరియబుల్ K-మ్యాప్ అనేది ఎలా ఉంటుంది అనేది డ్రా చేస్తున్నాం. ఇక్కడ మినిమైజేషన్ గురించి డిస్కస్ చేయట్లేదు. సో ఫస్ట్ 2 వేరియబుల్ K-మ్యాప్ ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 2 వేరియబుల్ K-మ్యాప్. 2 వేరియబుల్స్ అంటే మనం ఏబి అని అస్యూమ్ చేసుకున్నాము, ఒక సైడ్ ఏ తీసుకున్నాము, ఇంకొక సైడ్ బి తీసుకున్నాము. ఓకే, సో ఏని తీసుకుంటే అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అలానే బి అని తీసుకుంటే అది కూడా మనకి ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇంకేం పాసిబిలిటీస్ లేవు. ఓకే, సో మనం ఇప్పుడు K-మ్యాప్ డ్రా చేసాం. ఓకే, సో ఇంతవరకు బానే ఉంది. ఆఫ్టర్ దట్ ఈచ్ సెల్ అనేది ఏ మింటమ్ కి కరెస్పాండింగ్ గా ఉంటుంది అనేది ఇక్కడ రాయాలి. సో ఇక్కడ ఈచ్ సెల్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద రో అండ్ దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద కాలమ్. సో ఇన్ దిస్ బాక్స్ what is the row value? 0. And what is the column value? 0. Right? So 0, 0 means what is the equivalent decimal representation here? 0. What is the equivalent decimal representation here? 0. Okay, and what is the row value here? 0. And what is the column value here? 1. What is the equivalent decimal number? 1. Okay, and ఇక్కడ రో వచ్చేసి 1 ఉంది, కాలమ్ ఏమో 0 ఉంది. 1 0 అంటే ఏంటి? 2. బైనరీ 2 బిట్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఓకే, అలానే నెక్స్ట్ 1 1. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డెసిమల్ రిప్రజెంటేషన్? 3. ఓకే, సో 2 వేరియబుల్ K-మ్యాప్ లో ఈ స్క్వేర్ దీన్ని ఏమంటాము? ఈచ్ బాక్స్ ని స్క్వేర్ అంటాము, లేదంటే సెల్స్ అంటాం. ఏమంటాము? సెల్స్. ఫస్ట్ బాక్స్ ఏముంది మనకి? 0 0 అంటే ఈక్వలెంట్ డెసిమల్ ఏంటి? 0. 0 1 1 1 0 2 1 1 3. ఓకే, సో అలా ఈచ్ సెల్ మనకి వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ here for the cell 0, for the cell or square box 0, we can say 1 is adjacent and 2 is adjacent for this 0.
ఇప్పుడు ఈ 0 అనే సెల్ కి 0 అనే స్క్వేర్ బాక్స్ కి ఏమేమి అడ్జసెంట్ గా ఉన్నాయి? అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది. సో 2 బాక్సెస్ ఆర్ 2 స్క్వేర్ బాక్సెస్ ఆర్ 2 సెల్స్ ఎప్పుడు అడ్జసెంట్ అని చెప్తాము అంటే దాని యొక్క బైనరీ బిట్ పొజిషన్ లో బైనరీ నెంబర్ లో ఓన్లీ ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటే సో ఆ 2 సెల్స్ అనేవి అడ్జసెంట్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి 0 0 0 1 ఎన్ని బిట్ పొజిషన్స్ చేంజ్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్. సో యూ కెన్ సే 0 and 1 ఆర్ అడ్జసెంట్. అండ్ 0 0 తీసుకున్నాము, 1 0 తీసుకున్నాము, ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. సో యూ కెన్ సే 0 and 2 ఆర్ అడ్జసెంట్. 0 and 2 ఆర్ అడ్జసెంట్, బట్ 0 and 3 ఆర్ నాట్ అడ్జసెంట్. 0 3 అడ్జసెంట్ అవుతాయా? అవవు. 0 కి 1 అనేది అడ్జసెంట్, 2 అనేది అడ్జసెంట్. 0 అనే సెల్ మనం కన్సిడర్ చేసుకుంటే హియర్ 1 ఈజ్ అడ్జసెంట్ అండ్ 2 ఈజ్ అడ్జసెంట్, రైట్? అలానే మనం ఇక్కడ సెకండ్ సెల్ తీసుకున్నాము. ఈ 2 అనే 1 0 అనే సెల్ తీసుకున్నాం. దీనికి ఏమేమి అడ్జసెంట్ ఉంటాయి? 3 అనేది అడ్జసెంట్, 0 అనేది అడ్జసెంట్. ఈ 2 అనే స్క్వేర్ బాక్స్ కి 3 అడ్జసెంట్ గా ఉంటుంది, 0 అడ్జసెంట్ గా ఉంటుంది. ఈ 2 కి 1 అనేది అడ్జసెంట్ కాదు. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ లో ఎన్నో వేరియబుల్స్ మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన వేరియబుల్ బట్టి ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? కే మ్యాప్ డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత అక్కడ డెసిమల్ నెంబర్స్ రిప్రజెంటేషన్ ప్లేస్ చేయాలి. అంటే 0 1 2 3. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. మనకి ఇచ్చిన ఫంక్షన్ ని కే మ్యాప్ యూస్ చేసి మినిమైజ్ చేయమంటే 2 వేరియబుల్ ఫంక్షన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద 2 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇచ్చింది ఎస్ఓపి కానీ సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ కానీ అయితే ఓకే, మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫామ్ లో ఉండొచ్చు, లేదు అంటే ఎస్ఓపి ఫామ్ లో ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఓపి ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫామ్. ఓకే, ఇన్ ఎస్ఓపి ఈచ్ టర్మ్ వాట్ వి కాల్ దట్ ఈస్ ప్రొడక్ట్ టర్మ్. అంటే మనకి ఎస్ఓపి లో వచ్చే టర్మ్స్ ఏంటి? ప్రొడక్ట్ టర్మ్స్. In the same way, in SOP, 0 is the complement of a variable, 1 is the uncomplement of a variable. ఓకే, సో ఇప్పుడు ఇదే కే మ్యాప్ ఎస్ఓపి అయితే ఎలా ఉంటుంది, పిఓఎస్ అయితే ఎలా ఉంటుంది అనేది రాద్దాం ఇక్కడ. ఓకే, సో ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ మిన్టర్మ్స్. సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ అంటే ఈచ్ సెల్ ఆర్ ఈచ్ టర్మ్ ఏమంటాం మనము? ప్రొడక్ట్ టర్మ్ అంటాం. అంటే ఎస్ఓపిలో ఈ ఒక్కొక్క బాక్స్ ఏమవుతుంది మనకి? ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది. సి హియర్ దిస్ సెల్ రిప్రజెంట్స్ 0 0. ఓకే, 0 0. సో రో ఏంటి? ఏ. కాలం ఏంటి? బి. హియర్ ఏ ఈజ్ 0, బి ఈజ్ 0. 0 అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ? ఏ బార్, బి బార్. ఓకే, అంటే ఇక్కడ ఈచ్ బాక్స్ లో మనకి ఏముంటుంది? ప్రొడక్ట్ టర్మ్. ప్రొడక్ట్ టర్మ్ ఉంటుంది. ఎస్ఓపిలో రాయాలి అంటే ఇక్కడ ఈచ్ బాక్స్ ఏంటి మనకి? ప్రొడక్ట్ టర్మ్. అండ్ నెక్స్ట్ బాక్స్ చూడండి, ఇక్కడ ఏం రాస్తాము? ఏ బార్ బి. ఏ బార్ బి. వీటి యొక్క డెసిమల్ రిప్రజెంటేషన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. 0 1 2 3. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? 1 0 ఉంది. 1 0 అంటే ఏం రాయొచ్చు మనము? ఏ బి బార్ అని రాయొచ్చు. 1 0 అంటే ఏమని రాయొచ్చు? ఏ బి బార్. అండ్ 1 1 అంటే ఏం రాయొచ్చు మనము? ఏ బి అని రాయొచ్చు. 1 1 అంటే ఏం రాయొచ్చు? ఏ బి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎస్ఓపి ఫామ్ లో ఉన్నా, లేదు అంటే సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఫామ్ లో ఉన్నా, అంటే నెంబర్స్ ఇచ్చినా లేదంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, సో అది ఎస్ఓపి కాబట్టి ఎస్ఓపిలో కే మ్యాప్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇదే ఈ బాక్స్ ఏం చేంజ్ అవ్వదు. ఎక్స్ప్రెషన్ అనేది ఎస్ఓపి అయినా పిఓఎస్ అయినా ఏం చేంజ్ అవ్వదు. బట్ ఎస్ఓపి అంటే ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ప్రొడక్ట్ టర్మ్. ఓకే, ఇన్ పిఓఎస్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ సమ్ టర్మ్. ఈచ్ సెల్ ఏమంటాం మనము? సమ్ టర్మ్ అంటాం. ఈచ్ సెల్ ఏమంటాం మనము? సమ్ టర్మ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ బాక్స్ లో ఏముంది మనకి? ఇక్కడ 0 0 ఉంది. 0 0 ఉంది. ఇన్ పిఓఎస్ లో 0 is the uncomplement of a variable, 1 is the complement of a variable. In POS, each cell is called a sum term. Each cell is called sum term. So ఇక్కడ ఏం రాయొచ్చు మనము? 0 0 అంటే you can write sum term here. What you can write? A plus B.
A plus B. Here 0 ante uncomplement. Okay, and next you can write here A plus B bar. A plus B bar. And ikkada em rayochu manamu A bar plus B. And ikkada em rayochu A bar plus B bar. A bar plus B bar. For two variable K map, this is the representation. మనకి ఇచ్చిన ఫంక్షన్ కనుక 2 వేరియబుల్ అయితే యూ హ్యావ్ టు డ్రా ద K map ఫస్ట్. 2 వేరియబుల్ K map అంటే 4 బాక్సెస్ గీయాలి ఫస్ట్. ఓకే, గీసి వీటిలో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. ఓకే, ఎస్ఓపి కనుక అయితే ఇలా తీసుకుంటాము, పిఓఎస్ కనుక అయితే ఇలా కన్సిడర్ చేసుకుంటాము. ఎస్ఓపి అయితే మనకు వచ్చేది ప్రొడక్ట్ టర్మ్, పిఓఎస్ అయితే మనకు వచ్చేది సమ్ టర్మ్. Okay, so it is 2 variable K map representation. So for 2 variable we have 2 power 2 possible combinations. 2 power 2 ante 4 possible combinations unnai. So you have to draw the 4 square boxes. You have to draw the 4 square boxes. And ఒక సెల్ ఇంకొక సెల్ అడ్జసెంట్ అని ఎప్పుడు చెప్తాము, వాటి మధ్యలో 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటే సో ఆ 2 సెల్స్ అనేవి మనకి అడ్జసెంట్ అవుతాయి. ఇప్పుడు 0 కి 1 అడ్జసెంట్, 0 కి 2 అడ్జసెంట్ మీన్స్ హియర్ ఓన్లీ 1 బిట్ పొజిషన్ చేంజ్ మాత్రమే ఉందన్నమాట 0 1 0 2 మధ్యలో. సో ఫర్ 0 we have how many number of adjacencies? 2 numbers adjacencies. సో ఒకటి 1 ఇంకొకటి 2. So it is 2 variable K map. Okay, and next 3 variable K map. 3 variable K map. Okay, so for 3 variable K map, how many possible combinations we have? 2 power 3 possible combinations. 2 power 3 ante enti 8 combinations. 8 combinations ante మీరు ఏం చేయాలి, 8 స్క్వేర్ బాక్సెస్ ని డ్రా చేయాలి. ఏం చేయాలి, you have to draw the 8 square boxes. 8 square boxes. So ఇక్కడ 3 variables kabatti what we are assuming here, 3 variables as A B C అని తీసుకుందాం. 3 వేరియబుల్స్ ని ఎలా తీసుకున్నాము, ABC అని తీసుకున్నాం. ఇంతకు ముందు 2 వేరియబుల్స్ అంటే AB అని తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 వేరియబుల్స్ అంటే ABC అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫర్ 3 వేరియబుల్స్ ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 8. 8 అంటే యూ హ్యావ్ టు డ్రా ద 8 స్క్వేర్ బాక్సెస్. ఓకే, ఇంతకు ముందు ఎలా అయితే మనం 2 వేరియబుల్స్ ని ఒకటి రో ఒకటి కాలమ్ అని తీసుకున్నామో ఇన్ ద సేమ్ వే హియర్ యూ హ్యావ్ టు టేక్. సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ స్ప్లిట్ చేసేటప్పటికి ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా స్ప్లిట్ చేయలేము. ఒక సైడ్ ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ తీసుకోవాలి. కంపల్సరిగా ఒక సైడ్ ఏమో 1 వేరియబుల్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో 2 వేరియబుల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో యూ షుడ్ స్ప్లిట్ ఏ బిసి ఆర్ ఏబిసి ఎలా అయినా స్ప్లిట్ చేయొచ్చు. సో అంతేగాని ఏసిబి ఇలా ఆర్డర్ చేంజ్ చేసి రాయకూడదు. సో కంపల్సరీగా ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బిసి ఉండాలి. సో ఇక్కడ మనం రోలో సింగిల్ వేరియబుల్ తీసుకున్నాం ఏ. సో సింగిల్ వేరియబుల్ కాబట్టి హౌ మెనీ పాసిబుల్ కాంబినేషన్స్ హియర్, how many 2 possible combinations. సో సింగిల్ వేరియబుల్ కాబట్టి అదేమవ్వచ్చు 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఏమి లేదు. అండ్ ఇక్కడ బీసీ అనేవి 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ అంటే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి మనకి ఇక్కడ, 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 4 పాసిబుల్ కాంబినేషన్స్. So 4 possible combinations kabatti first you have to draw the 4 columns, right? So ikkada chudandi 4 columns rasam. And here we use gray code sequence. For K map we have to use the gray code sequence. Enduku gray code ante, see here for 2 variables you can write 0 0 0 1 1 0 and 1 1. ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే గ్రే కోడ్ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెల్స్ ఎలా ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి, అడ్జసెంట్ గా ఉన్నాయి. సో ఆ 2 సెల్స్ అడ్జసెంట్ అని చెప్తున్నాం కాబట్టి సో అడ్జసెంట్ గా ఉన్నాయి అంటే ఏముండాలి మనకి, ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉండాలి. సో ఇఫ్ యూ ప్లేస్ 1 0 హియర్, 1 0 ప్లేస్ చేస్తే హౌ మెనీ బిట్ పొజిషన్స్ ఆర్ చేంజ్డ్ హియర్,
2-bit పొజిషన్స్ చేంజ్ అనేది ఉంటుంది. సో యూ హ్యావ్ టు యూజ్ గ్రే కోడ్ సీక్వెన్స్. ఇంతకు ముందు సింగిల్ వేరియబుల్ కాబట్టి సింగిల్ వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ ఏమీ ఉండదు, 0 1 అనే రాస్తాము. బట్ 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్, సో వీటికి యూ షుడ్ యూజ్ గ్రే కోడ్ సీక్వెన్స్. సో గ్రే కోడ్ సీక్వెన్స్ రిప్రజెంటేషన్ ఏంటి? 0 0 0 1 1 1 1 0. Okay, so after that you have to place the row value first, and after that you have to place a column. So ఏమవుతుంది? అది 0 అవుతుంది. ఇది 0 0 1 0 1 1 0 1 0. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ రో వాల్యూ 1 ఉంది, కాలమ్ వాల్యూ ఏముంది? 0 0 1 0 1 triple 1, and here you have to write a 1 1 0. So for 3 zeros, what is the decimal equivalent? 0 1 2 3 4 5, this is 7, and this is 6. Okay, so this is a 3 variable K-map representation. మనకి ఇచ్చిన ఫంక్షన్ కనుక 3 వేరియబుల్ అనుకోండి, ఫస్ట్ మీరు ఇలా 8 స్క్వేర్ బాక్సెస్ తో డ్రా చేయాలి. అండ్ ఈచ్ స్క్వేర్ బాక్స్ లో మీరు ఏం చేయాలి? డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు ప్లేస్ ద డెసిమల్ నెంబర్స్ ఇన్ ఈచ్ స్క్వేర్ బాక్స్ ఫర్ ద 3 వేరియబుల్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఓపి, అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ సమ్ ఆఫ్ మిన్టర్మ్స్ ఇచ్చిన, ఓకే, లేదు అంటే ఒక ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనుకోండి. సో ఎస్ఓపి అంటే ఏంటి? మనకి ప్రొడక్ట్ టర్మ్ కదా. ప్రతి బాక్స్ లో ఏముంటుంది? ప్రొడక్ట్ టర్మ్ ఉంటుంది. ప్రతి బాక్స్ లో ఏముంటుంది? ప్రొడక్ట్ టర్మ్ ఉంటుంది. అండ్ ఆల్సో in SOP 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. So each square or each cell represents here is the product term. Product term anna min term anna same. So you have to write a bar, b bar, c bar, and ikkada em untundi? A bar, b bar, c untundi. Alane ikkada a bar, b, c. And next a bar, b, c bar, and here a, b, c bar, a, b, c, a, b bar, c, and a, b bar, c bar, a, b bar, c bar. ఓకే, సో ఇంతకు ముందు మనము 2 వేరియబుల్ కే మ్యాప్ చెప్పుకున్నాము. సో ఇన్ 2 వేరియబుల్ కే మ్యాప్ ఫర్ ఈచ్ సెల్ వీ హ్యావ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ adjacencies are 2. If it is 2 variable, what are the maximum number of adjacencies? 2 is the maximum number. ఓకే, సో 2 వేరియబుల్ కాబట్టి ప్రతి సెల్ కి ఎన్ని adjacencies ఉంటాయి? 2 ఉంటాయి. మాక్సిమం 2 ఉంటాయి, మినిమం ఎన్నైనా ఉండొచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఫర్ 3 వేరియబుల్ కే మ్యాప్ we have the maximum number of adjacencies are 3. ఓకే, సో అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను 7 అనే ఈ స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం. 7 అనే ఈ స్క్వేర్ బాక్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఫర్ 7 how many number of adjacencies we have? ఫర్ 7 అంటే adjacent గా ఉన్న స్క్వేర్ బాక్సెస్ ఏంటి? 7 కి 5 అనేది adjacent, 7 కి 6 అనేది adjacent, 7 కి 3 అనేది adjacent. Okay, so you may consider each cell. For each cell, how many number of adjacencies we have? 3 numbers. How many numbers? 3 numbers. So 3 variable కాబట్టి ప్రతి సెల్ కి 3 ఉంటాయి adjacencies. అదే 4 తీసుకుంటే 4 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 7 తీసుకున్నాం. 7 కి 5 adjacent, 6 adjacent, 3 adjacent పక్క పక్కన ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 కన్సిడర్ చేసుకున్నాము. 0, if we consider 0, for 0 how many number of adjacencies? 0 కి పక్క పక్కన ఉన్నాయి ఏంటి? 1 4 రెండే వచ్చినాయి. అండ్ కార్నర్స్ ఆల్సో adjacent. Corners also adjacent. If we fold the paper like this, 0 and 2 are also adjacent.
అంటే మనం గనక దీన్ని ఫోల్డ్ చేస్తే 0కి ఏది అడ్జసెంట్ గా వస్తుంది, 2 అడ్జసెంట్ గా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి మధ్యలో సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. సో యూ కెన్ సే కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్. సో 0కి 2 అడ్జసెంట్ అంటే 4కి 6 కూడా అడ్జసెంట్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం 0 ఒక్కటే కన్సిడర్ చేసుకుంటే 0కి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్ గా, 1 ఉంది, 4 ఉంది, 2 ఉంది అడ్జసెంట్ గా. ఓకే, అండ్ అదే 4 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 4కి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్ గా, 4కి 5 అడ్జసెంట్, 4కి 0 అడ్జసెంట్, అలానే 4కి 6 అడ్జసెంట్. ఓకే, సో ఫ్రమ్ 3, 4, 5, 6 ఇలా ఏది తీసుకున్నా మనకి, సో కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్, వి కెన్ సే కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్. అండ్ ఫర్ 3 వేరియబుల్ K map, how many number of adjacencies? Maximum number of adjacencies are 3. Here the maximum number of adjacencies for the each cell are 3. ప్రతి దానికి ఎన్ని ఉంటాయి adjacencies? 3 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎస్ఓపి ఇస్తే ఎలా రాయాలి అనేది చూసాం కదా. సో పిఓఎస్ ఇస్తే ఎలా రాయాలి? పిఓఎస్ అంటే ఏంటి? సమ్ టర్మ్. పిఓఎస్ అంటే ఏంటి? సమ్ టర్మ్. అంటే ప్రతి సెల్లో మనం ఏం రిప్రజెంట్ చేయాలి? సమ్ టర్మ్ రాయాలి. సో ఇది ఏమవుతుంది? ఎస్ఓపికి ఆపోజిట్. ఎస్ఓపిలో ప్రొడక్ట్ టర్మ్స్ ఉన్నాయి, పిఓఎస్ లోకి వచ్చేసరికి సమ్ టర్మ్ అవుతుంది. అండ్ 0, 0 అంటే ఇక్కడ అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. So you can write a plus b plus c, and here you can write a plus b plus c bar, a plus b plus c bar. So ala rastam anamata. Okay, so 3 variable ante first you have to draw this K map. ఓకే, ఎస్ఓపినా పిఓఎస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ 3 వేరియబుల్ కనుక అయితే, సో 3 వేరియబుల్ K మ్యాప్ డ్రా చేసి అందులో మీరు డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో అలానే 2 వేరియబుల్ అంటే ఇంతకు ముందు చెప్పిన ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డ్రా చేయాలి. ఓకే, సో జస్ట్ ఓన్లీ నేను డయాగ్రామ్స్ మాత్రమే ఎలా డ్రా చేయాలి అనేది చెప్తున్నాను. మినిమైజేషన్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడ్జసెన్సీస్ కూడా ఇంపార్టెంట్. ఎడ్జసెన్సీస్ అనేవి మనకి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో యూజ్ అవుతాయి. ఓకే, సో ఫర్ 3 వేరియబుల్ మనం డిస్కస్ చేసాము. సిమిలర్లీ 4 వేరియబుల్ ఆల్సో. సో ఫర్ 4 వేరియబుల్స్, హౌ మెనీ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్? 2^4. 2^4 అంటే ఏంటి? 16. How many cells in the K map we have? 6 square boxes are 16. 16 square boxes are 16 cells. Okay, so for 4 variable K map, so here we are assuming the variables as A, B, C, D. ఓకే, సో ఏబిసిడిని మనము రో కాలమ్ గా స్ప్లిట్ చేయాలి కదా. సో రో కాలమ్ గా స్ప్లిట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈక్వల్ గా స్ప్లిట్ చేయటం కుదురుతుంది కదా, ఈక్వల్ గా. సో ఈక్వల్ గా ఎలా స్ప్లిట్ చేస్తాము? ఒక సైడ్ ఏబి తీసుకుంటాం. ఆర్డర్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో ఏబి, నెక్స్ట్ ఆర్డర్ ఏముంటుంది? సిడి. ఏబి సిడి. సో రోలో 2 వేరియబుల్స్ ఉన్నాయి, కాలమ్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ 2 వేరియబుల్స్ వీ హ్యావ్ హౌ మెనీ పాసిబుల్ కాంబినేషన్స్? 4 పాసిబుల్ కాంబినేషన్స్. సో 4 బాక్సెస్ రాయండి. ఓకే, ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్ కి గ్రే కోడ్ రిప్రజెంటేషన్ ఇంతకు ముందు రాసాం కదా. 3 వేరియబుల్ లో 0, 0, 0, 1, 1, 1, 1, 0. In the same way, here also we have 2 variables C, D. C, D. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎన్ని స్క్వేర్ బాక్సెస్ వస్తాయి? 4 స్క్వేర్ బాక్సెస్ వస్తాయి. ఎన్ని స్క్వేర్ బాక్సెస్ వస్తాయి? 4. అంటే 4 కాలమ్స్ గా డివైడ్ చేయండి. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద గ్రే కోడ్ సీక్వెన్స్ హియర్. 0, 0, 0, 1, 1, 1, 1, 0. ఓకే, సో ఇది 4 వేరియబుల్ K మ్యాప్ ఇలా డ్రా చేసాము. బట్ ఈచ్ సెల్ లో ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద రో వాల్యూ అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద కాలమ్ వాల్యూ. సో 4 zeros అంటే ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఏమవుతుంది? 0.
అండ్ ఇక్కడ చూడండి ఇది 001. సో అలా ప్లేస్ చేసి ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ రాయండి. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను 01 2 3 4 5 6 7 8 9 10 11. And this is 15 and this is 14. Okay, so ఇది 4 వేరియబుల్ కే మ్యాప్ రిప్రజెంటేషన్. ఓకే, సో ప్రతి సెల్ లో మనకి ఏ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 4 వేరియబుల్ కాబట్టి మనకి ప్రతి సెల్ కి ఎన్ని అడ్జసెన్సీస్ ఉంటాయి? 4 అడ్జసెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చూస్ 5, for 5 how many number of adjacencies? 4 adjacent, 1 adjacent, 7 adjacent and 13 adjacent. సో 5 అనే నెంబర్ కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? మనకి 4 ఉన్నాయి అడ్జసెంట్ గా. ఓకే, సో మాక్సిమం పాసిబిలిటీ ఏంటి? 4. ఇంకా 5 కి 3 అడ్జసెంట్ అవుతుందా? అవ్వదు. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ 0 కి ఏమేమి ఉంటాయి చూడండి అడ్జసెంట్ గా? 0 కి 4 అడ్జసెంట్, 0 కి 1 అడ్జసెంట్. అండ్ వాట్ వి సే ఇన్ ప్రీవియస్ 3 వేరియబుల్ కే మ్యాప్, కార్నర్స్ ఆల్సో adjacent. Corners adjacent ante for 0 2 is adjacent and for 0 8 also adjacent. So how many number of adjacencies we have here? 4. So for each cell we have 4 number of adjacencies. So maximum any possibility untundi? 4. ఓకే, సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్ రిప్రజెంటేషన్. సో ఎస్ఓపి అంటే ఈచ్ సెల్ లో మనకి ప్రొడక్ట్ వస్తుంది, పిఓఎస్ అంటే ఈచ్ సెల్ లో మనకి సమ్ టర్మ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనము మినిమైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.